కూకట్పల్లిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 5.3 కేజీల గంజాయి కారుతో పాటు 3 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ చంద్రశేఖర్ వెల్లడించారు. A1 నిందితుడిగా ఉన్న మేకల అభిలాష్ పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ పేర్కొన్నారు. నిన్న 11 తారీఖు నాడు ఏప్రిల్ 2023 నాడు సాయంత్రం 4 గంటల సమయంలో కూకట్పల్లిలోని వై జంక్షన్ వద్ద మా కూకట్పల్లికి సంబంధించినటువంటి సిబ్బంది ఎస్ఐ ప్రేమ్ సాగర్ ఆయన యొక్క టీము నిన్న వెహికల్ చెకింగ్ చేస్తుంటే నిన్న సాయంత్రం ఒక కార్ ఆపడం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ బ్లూ కలర్. ఈ కార్ను చెక్ చేస్తే దాంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. వెనక డిక్కీలో ఒక 5.3 డ్రై గంజా దొరికింది. ఒక బ్యాగ్ దొరికింది. వాళ్ళు నలుగురు తీసుకొని ప్రశ్నిస్తే వాళ్ళంతా కూడా 3 గోదావరి ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఒకరేమో మద్దం ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ నలుగురు కూడా అభిలాష్, శ్రీపాద్, తర్వాత ధను, తర్వాత మణికంఠ. ఈ 4 వ్యక్తులు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ వివేక్ నగర్, కూకట్పల్లి వివేక్ నగర్ లో రూమ్ తీసుకొని అద్దె తీసుకొని ఉంటున్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు, 10th ఇంటర్మీడియట్ డిప్లొమా అట్లా చదివేటప్పుడు వీళ్ళంతా కూడా క్లాస్మేట్స్. వాళ్ళని గట్టిగా విచారిస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు బర్త్డే చేసుకోవటానికి అని చెప్పేసి మన భద్రాచలం పోయి అక్కడ బర్త్డే చేసుకున్న తర్వాత సీలేరు వెళ్ళారు. సీలేరు వెళ్ళి అక్కడ గాంజా తీసుకున్నారు. ఒక 5